మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలకొండ సమీపంలో గల రామకొండ భక్తులతో కిక్కిరిసిపోతోంది. శ్రీలంకకు వెళ్తూ ఇక్కడ శ్రీరాముడు పాదం మోపిన ఆనవాళ్లు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఆదివారం అమావాస్య రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీరాముని దర్శించుకుంటారు. ఈ గుట్టపై ఉన్న ఔషధ మొక్కలు కూడా ఇక్కడి ప్రత్యేకత. సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్న సమయంలో హనుమంతుడి చేతిలో నుంచి పడిన సంజీవని మొక్కల అవశేషాలు ఇక్కడ ఉన్నాయని భక్తులు చెబుతుంటారు. ఈ ఔషధ మొక్కల కోసం కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్న ప్రకృతి సంపదగానే వెలిసింది. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రామకొండలో ఆదివారి మూలికలతో పాటు భద్రాచలం అడవుల గుండా ఈ రామకొండ మీదుగా శ్రీలంకకు వెళ్లే ముందు ఈ రామకొండపై రామచంద్రస్వామి ప్రస్తుతం గర్భాలయం ఉన్న ప్రదేశంలో రామచంద్రస్వామి సేదతీరడం జరిగింది. రామచంద్రస్వామి ఎప్పుడైతే సేదతీరినారో అక్కడ స్వయంభూగా రామచంద్రస్వామి కుడిపాదం స్వయంభూగా వెలిసింది. రామచంద్రస్వామి విషయాన్ని తెలుసుకున్న ఋషులు మునులందరూ కూడా ఇక్కడ స్వామి వచ్చిన విషయాన్ని తెలుసుకొని వారంతకు వారే ఆ రామపాదాన్ని చూసి వారి దేవాలయం నిర్మించి ఇక్కడ అప్పటి నుంచి త్రేతాయుగం కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. రామచంద్రస్వామి వెలిసిన రామచంద్రస్వామి ఇక్కడ సేదతీరిన చోటు అని తెలుసుకున్న ఆంజనేయ స్వామి ఈ రామకొండ క్షేత్రంపై అమృత సంజీవిని మూలికలను పెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్న కోనేరు గాని చెట్లు గాని ఇక్కడ ఉన్న రాయి గాని ఆదివారం అమావాస్య వచ్చేసరికి మహామహిమాన్వితంగా మారుతాయి. రామచంద్రస్వామిని దర్శనం చేసుకొని రామపాదాన్ని దర్శనం చేసుకొని వెళ్లే ముందు భక్తులందరూ కూడా ఈ 2 కోనేరుల నీటిని తర్వాత ఇక్కడ వనమూలికలుగా చెప్పబడే రామకొండపై ఉన్న చెట్లని వారి ఇంటికి తీసుకెళ్తారు. ఆ చెట్లను వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా వారి ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా ఆ తర్వాత గ్రహదోషాలు పడకుండా వారికి అన్ని రకాలుగా వారు కోరికలు తీరుతాయని చెప్పని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు ఆకులు అందరినీ కూడా తీసుకుపోయి అట్లా ఇక్కడ గుండంలో ఉన్నటువంటి నీళ్ళను కూడా తీసుకొని పోయి తీర్థంగా ప్రజలు వాడుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా మంచి ప్రదేశం. ఆదివారం అమావాస్య ప్రత్యేకత సందర్భంగా శ్రీరామకొండ కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండ గుట్ట పైన శ్రీరాముడు వెలిసిన పాదంని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వేలాదిగా వస్తుంటారు ఆదివారం అమావాస్య రోజు జనాలు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే రాముడు లంకకు సీతమ్మను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పాదం మోపి లంకకు బయలుదేరాడని ప్రత్యేకత. అందుకే ఇక్కడ జనాలు తండోపతంగా వేలాదిగా వస్తుంటారు ప్రతి ఆదివారం అమావాస్యకు. ఈ ఆదివారం అమావాస్య రోజు కొంచెం జనాలు ఎందుకో రద్దీ తక్కువగా ఉంది. దానికి కారణం ఆఖరి అమావాస్య పెద్దల అమావాస్య ఉన్నందుకు కొంచెం జనాలు తక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కోడినీటిలో స్నానం చేసి ఇక్కడ తామర పూలను తీసుకొని వారి ఇంటికి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చి వాటితో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు కానీ అపవిత్రత కానీ అన్ని పోతాయని ఇక్కడ నానుడి.